సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా. సీతాపతి కథ వింటున్నాం కదా. సీతాపతి భార్య అతి ప్రేమని తట్టుకోలేక ఆమె చెర నుంచి విడిపించుకొని పారిపోవాలని అనుకుంటాడు. ఉన్న పలంగా రైలు ఎక్కి అతని స్నేహితుడు ఉంటున్న ఊరికి వస్తాడు. అప్పటికే అక్కడ జోరున వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ నిలబడి ఎలా వెళ్ళాలో తెలియక తటపటాయిస్తూ నిల్చొని ఉంటాడు. తర్వాత కథ ఇలా సాగుతుంది. సీతాపతి సమ్మతించి వృద్ధుడితో బయలుదేరాడు. మబ్బుల మూలాన చీకటి ఎక్కువగా ఉంది. వృద్ధుడు తనని గురించి చెప్పుకుపోతున్నాడు. ఆ ఊరి కోవెలకు తాను పూజారినని, కోవెలకు ఆనుకునే ఉన్న సత్రానికి యాజమాన్యం కూడా తనదేనని, తనకి పిల్లలు లేరని, బంధువుల పిల్లను ఒకదాన్ని పెంచుకుంటున్నానని, దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఒకటి తన మీద ఉందని. సగం దూరం వెళ్ళేసరికి వర్షం దబదబా మొత్తింది. హోరున కురిసే వర్షంలో ఇద్దరు గబగబా నడవడం మొదలుపెట్టారు. అనుకున్నంత పని అయ్యింది అని సాగదీశాడు బ్రాహ్మణుడు వాన మీద కోప్పడుతూ. సీతాపతి తడిసిపోయాడు. పూర్తిగా, మొత్తంగా, ఘోరంగా తడిసిపోయాడు. పంజాలాల్చి ఒంటికి పట్టుకొని పోయాయి. పాపం చన్నీళ్ల స్నానమైనా ఎప్పుడూ అలవాట్లేదు అతనికి. లోపల నుంచి చలి గుబులు గుబులుగా బయలుదేరింది. పద్మకళ్ళు ఆత్రంగా, బాధగా చూస్తున్నట్టు అనిపించి చలించిపోయాడు. కానీ మళ్ళీ ధైర్యంగా, మొండిగా ఊపిరి బిగించి నడవసాగాడు. ముసలాయనకి ప్రతిరోజు సూర్యోదయాత్పూర్వం ఎంత చల్లని నీళ్లల్లో అయినా మునిగే అలవాటేమో. ఈ వర్షం పిసరైనా బాధించలేదు. అయితే ఆయన ఆందోళనల్లా చంకలో తడిసిపోతున్న మూట గురించి మాత్రమే. ఊరు చేరుకునేసరికి వర్షం తగ్గింది. విద్యుత్ దీపాలు మందకొడిగా మెరుస్తున్నాయి. సీతాపతికి ఉత్సాహం వచ్చింది. రామకోటి ఇల్లు తెలిసిన తాతగారు మీకు అని అడిగాడు. రామకోటి అంటే వివరించి చెప్పాడు సీతాపతి. అయ్యో నాయనా, ఈ ఊళ్ళో పొలము ఇల్లు అమ్మేసి పట్నం వెళ్ళిపోయాడు రామకోటి తండ్రి పోగానే. మీకు తెలీదా బాబు? సీతాపతి నెత్తిన పిడుగు పడినట్టయింది. ఏ ఆశతో వచ్చాడో ఆ ఆశ సమూలంగా పెకిలింపబడినట్టయింది. అతనికి కాళ్ళాడలేదు. మళ్ళీ కడుపులోంచి వణుకొచ్చింది. అయితే ఎలాగ ఈ రాత్రికి? ఎక్కడ బస్ చేయాలో ఏమో తనలో తానే గొనుక్కున్నాడు సీతాపతి. ఎంత మాట, ఎంత మాట? మీకు లోటు రానిస్తానా? సత్రంలో బస్ చేద్దురుగాని అన్నాడు పూజారి. ఆ ఊరు పల్లెటూరైన మంచి రోడ్లతో, పెంకుటిళ్లతో, అక్కడక్కడ మేడలతో సుఖంగా, ధనవంతంగా కనబడింది. విద్యుత్ దీపాలు ఉండటం వల్ల ఊరికి ఒక సందడి వచ్చినట్టుంది. పూజారి వెనకనే వణుకుతూ సీతాపతి సత్రానికి వెళ్ళాడు. సత్రంలో ఓ గదిలో ఓ పొడుగాటి మొద్దు బల్ల మీద పరుపు అని పొరపాటుగా అనుకోబడే వస్తువు ఒకదాన్ని పరిచి దానిమీద ఓ దుప్పటి వేసి పక్క తయారు చేశారు పూజారి కుటుంబం. సీతాపతి భోజనం వద్దన్నాడు. కానీ వాళ్ళు జమిలిగా బలవంతం చేయగా విధి లేక అంతకు ముందే వాళ్ళిచ్చిన బట్టలు కృతజ్ఞతతో ధరించిన సీతాపతి భోజనానికి లేచాడు. మేకుల్లాంటి ఎర్రన్నము, ఊరగాయ, కూర రుచి చూసేసరికి తాతలు కనిపించారు సీతాపతికి. వాటిని నమలడము ఒక భారీ పరిశ్రమగా, ముద్ద గొంతు దిగడం ఒక గండంగా గడిచింది. నిజానికి అతనికి ఆకలి లేదు. అయినా తినకపోవడం అంత బతిమాలినప్పుడు బాగుండదనుకున్నాడు. ఒకరు చెప్పినట్టు చేసే ప్రకృతి అతనిలో స్థిరపడిపోయింది. భోజనం చేస్తూ సీతాపతి అడిగాడు, ఈ ఊళ్ళో ట్యూషన్లు ఏమైనా మంచివి దొరుకుతాయండి? ముసలాయన భార్య తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. సీతాపతి ధనవంతుడన్న వారి అభిప్రాయాన్ని ఈ ప్రశ్న చెదరగొట్టింది. ఇతని వాలకము, దుస్తులు, ఒంటి మిసమిస, వేళ్ళని రాళ్లు పొదిగిన 2 ఉంగరాలు, ఇవన్నీ బతుకు తెరువు లేని ఒక ప్రైవేటు మాస్టారి తాలూకని నమ్మడం కష్టంగా ఉంది. ఆయన ముసలాయన తిరిగి ప్రశ్నించగా ట్యూషన్లు ఇంకా తన జీవనాధారం అని చెప్పాడు సీతాపతి. ముసలాయన మనస్సులో చటుక్కున గొప్ప ఊహ మెరిసింది.
ఇతను సామాన్యుడే అయితే ఎదిగిన తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుంటే ఎదిగిన ఆ పెంపుడు కూతురే ఇప్పుడు వడ్డన కావిస్తోంది. పళ్ళు కొంచెం ఎత్తు, కళ్ళు కొంచెం చిన్నవి అయినా భారీగా కన్ను చెదిరేట్టుగా ఉంది. ముసలాయనకి పిల్ల సుబ్బలక్ష్మి అంటే ఎంతో ప్రేమ. ట్యూషన్లా వాకాబు చేద్దాం నాయనా, నలుగురిని అడిగి తెలుసుకుంటాను. ఇంతకీ మన దేవురు నాయనా? సీతాపతి సరిగ్గా జవాబివ్వలేదు. మజ్జిగ చల్లగా కడుపులో పడేసరికి మళ్ళీ వణుకు వచ్చింది. ఎలాగో కళ్ళు మూసుకు తినేసి గదిలోకెళ్ళి పడుకున్నాడు. సుబ్బలక్ష్మి వచ్చి కంచు చెంబుతో నీళ్లు అతని పక్క దగ్గరగా పెట్టి వెళ్ళిపోయింది. తెల్లవారు లేచేటప్పటికి సీతాపతి కళ్ళు మంటలుగాను ఒళ్ళు నొప్పులుగాను ఉంది. అప్పటికే ముసలాయన 3 సార్లు వచ్చి చూశాడు సీతాపతి లేచాడేమోనని. రాత్రి ఆయన భార్యతో సంప్రదించాడు సీతాపతిని అల్లుని చేసుకునే విషయమై. కుర్రవాడు బుద్ధిమంతుడు, మంచివాడు, నా అనేవాళ్ళు లేనివాడు అయి ఉంటాడు. కట్నం ఏమీ అడగడు బహుశా. అడిగినా ఇచ్చుకునే స్థితిలో మనం లేం కదా, ఏమంటావ్ అన్నాడు. శబాష్ అంది ముసలావిడ. చాటుగా ఈ సంభాషణని ఆలకించిన సుబ్బలక్ష్మికి ఒళ్ళంతా విద్యుత్తు పాకినట్టయింది. సిగ్గు దొంతర్లుగా ఒళ్ళంతా వ్యాపించింది. ఈ పెంపుడు తండ్రి తనకింక పెళ్లి చేయగలడనే నమ్మకము, ఆశ లేదామెకి. దిగులుగా ఉంది. ఇప్పుడు వయస్సులో కొంచెం పెద్దవాడైనా అందగాడైన వాడు, చదువుకున్నవాడు భర్తగా దొరుకుతాడన్న ఆశ ఆ వర్షాకాలంలో ఆమె గుండెల్లో వసంత ఆగమనాన్ని సూచించింది. సీతాపతి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. అతనికి ఒళ్ళు స్వాధీనంలో ఉన్నట్టు లేదు. ఊరికే కళ్ళు మూసుకొని నిద్రపోవాలనుంది. ఏదో కొత్తగా చిరాగ్గా ఉంది. ట్యూషన్లు మంచివి సంపాదించుకోవాలన్న తహతహ మనస్సులో ఎక్కువైపోతుంది. గది కిటికీలోంచి ఎండ నేల మీదకి పాకింది. నాయనా లేచావా అన్నాడు 4వసారి వచ్చిన ముసలాయన. సీతాపతి లేచి కూర్చున్నాడు. అమ్మాయి నీకు కావలసినవన్నీ చూస్తుంది బాబు, మొహమాట పడుకు, ఇది నీ ఇల్లే అనుకో అన్నాడు ముసలాయన. అలాగేనండి, కాసేపట్లో కాఫీ తీసుకురానా అండి అన్న సన్నని గొంతుక తలుపు చాట నుండి వినబడింది. ఉలిక్కి పడి తలెత్తాడు. సుబ్బలక్ష్మి ఎడం జబ్బ, చీర కుచ్చిళ్ళు కనబడుతున్నాయి. అన్నాడు సీతాపతి. సుబ్బలక్ష్మి ఇచ్చిన కాఫీ నోట్లో పోసుకుని తెల్లబోయి ఆమెకేసి చూశాడు. ఏమిటిది అన్నాడు. కాఫీ అండి. ఈ ద్రవాన్ని ఏమని పిలిచినా అతనికి బాధ లేకపోవును. కానీ బాధని, కాఫీని గుటక వేశాడు తప్పనిసరిగా. బావులేదా అంది పెళ్లి కూతురు సిగ్గుగా. బావుంది అన్నాడు ఆ రుచిని నోట్లో అనుభవిస్తూ. మరి కాస్త కలిపి తీసుకురానా అండి? వద్దు వద్దు అన్నాడు కంగారుగా. కాఫీ తాగి తలెత్తి చూశాడు. తలుపు చాటునే ఉందామే. మీరింకా బట్టలేమి తెచ్చుకోలేదా? లేదు. సీతాపతికి తన పొరపాటు తెలిసింది. కట్టుబట్టలతో ఇల్లు వదిలొచ్చేశాడు. రాత్రి విప్పేసిన మీ పంచా లాల్చి ఉతికి పెట్టనా అంది సుబ్బలక్ష్మి. సీతాపతి రేగిన జుట్టుని, తెల్లని ఒంటిని చూస్తూ ఆప్యాయంగా. అన్నాడు సీతాపతి. ఈ కించిత్ పరిచిత కన్య మీద అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సీతాపతి ఊళ్ళోకి వెళ్ళి రామకోటిని గురించి, ట్యూషన్ల గురించి వాకాబు చేద్దాం అనుకున్నాడు. ఈ పూజారింట్లో తిష్ట వేయడం ఎంత నిర్లజ్జాకరమో అతనికి తెలియకపోలేదు. మంచం మీద నుంచి లేచాడు. గుమ్మం వరకు వచ్చాడు. తల తిరిగింది. కణతలు టకటక కొట్టుకున్నాయి. ఒళ్ళు వణికింది. వెనక్కి వాలిపోయాడు మంచం మీద. తనకి తీవ్రంగా జ్వరం. రాత్రి వానలో తడిసిన కారణంగా వచ్చిందని తెలుసుకున్నాడు. హతాశుడైపోయాడు. బెదిరిపోయాడు కూడా. మెత్తని పరుపులతో మంచము, డాక్టర్లు, నౌకర్లు వీళ్ళందరిపైన 1000 కళ్ళతో కనిపెట్టే పద్మ మనసులో మెదిలారు. అయితే తన ఈ పరిస్థితికి పద్మ కారణమని తీర్మానించుకున్నాడు. అతనిలో పద్మ మీద కసి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రి జేబులోనే తడిసిన డైరీ తలవైపు నుండి తెరిచాడు. తడితడిగా ఉన్న ఒక పేజీ మీద ఇలా రాశాడు. పద్మ రాక్షసి. అతని మనసులో ఒక్కసారిగా అతనికే జాలి కలిగింది. అతనికి చచ్చిపోవాలనిపించింది. అప్పటికి గాని పద్మకి పశ్చాత్తాపం కలగదు.
పశ్చాత్తాపం ఎందుకు కలగాలో అతను స్పష్టంగా ఆలోచించలేదు. కానీ కలగాలని మాత్రం అనుకున్నాడు. అతని కళ్ళు తడి అయ్యాయి. సీతాపతి అనే ఉత్తముడికి కలగవలసిన కష్టాలు కావు ఇటువంటివి అని నచ్చ చెప్పుకున్నాడు. మళ్ళీ డైరీలో ఇలా రాశాడు. ఒకవేళ నేను చచ్చిపోతే కాకినాడ సూర్యారావుపేటలో ఉన్న నా భార్య అనగా పద్మాదేవి ఇంట్లో ఉన్న నా తాలూకు సొంత ఆస్తి అయిన పుస్తకాలు ఏదైనా గ్రంథాలయానికి నా పేరనివ్వాల్సింది. భోజనం వేళకి పూజారి వచ్చి చూశాడు. సీతాపతి అస్వస్థతకి ఎంతో ఆతృత కనపరిచాడు. భార్యతో కలిసి ఆలోచించి సుబ్బలక్ష్మి చేత మిరియం, వాము మొదలైన వాటితో కషాయం తీయించి ముగ్గురు సీతాపతి దగ్గరకు వెళ్ళి తాగమని బలవంతం చేశారు. దీనంగా చూశాడు సీతాపతి దేవుడి దిక్కువైపు. తేనె, గ్లూకోజు, పళ్ళరసం లాంటి అనుపానాలు లేకుండా అతని తలనొప్పి మాత్రైనా మింగలేదు. ముసలాయన ఆదేశంతో తల ఆపి దిక్కున కూర్చుని సీతాపతి తల ఎత్తి నోట్లో చప్పున పోసింది కషాయం. సుబ్బలక్ష్మికి ఒళ్ళంతా పులకలు, సీతాపతికి చెమటలు పట్టాయి. నీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాయనా? కబురు పంపనా అన్నాడు ముసలాయన. లేరు అన్నాడు సీతాపతి. ముసలాయన కోరుకుంటున్నది ఇదే. నలుగురు ఉన్నవాడు తనకు అల్లుడయ్యేందుకు సులువుగా అంగీకరించడని ఆయనకి తెలుసును. కోవెల్లో అర్చకుడిగా తానిన్నాళ్ళు చేసిన సేవకి భగవానుడి అనుగ్రహం ఈ సీతాపతి రూపంలో కలిగిందని నమ్మకం కలిగింది ఆయనకి. అయితే నువ్వు ఒంటరి వాడివే అన్నమాట. సంసారము జంజాటము ఏమీ లేవన్నమాట. నాకెవ్వరూ లేరండి, ఎవ్వరూ నొక్కి పలికాడు సీతాపతి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముసలాయన ముసలావిడకేసి ముసలావిడ సుబ్బలక్ష్మి వైపు సాభిప్రాయంగా చూపుల్ని బట్వాడా చేశారు. సుబ్బలక్ష్మి సిగ్గుపడింది. జ్వరం తగ్గిపోతుంది నాయన, జలుబున వచ్చి ఉంటుంది. ఏమి కంగారు పడుకు, నీకే లోటు రానివ్వను. ఇంకా ట్యూషన్లు అన్నావు, బోలెడు దొరుకుతాయి. జ్వరం తగ్గాక ఇద్దరం కలిసి పెద్దలందరినీ కలుసుకుందాం. ఈ సత్రం బసారులోనే చదువుకునే పిల్లల్ని పిలిచి పాఠాలు చెప్పొచ్చును, దివ్యంగా ఉంటుంది అని భరోసా ఇచ్చాడు పూజారి. సుబ్బలక్ష్మి సీతాపతికి ఎప్పుడు ఏం అవసరమో అని గది చాలనే రోజంతా తిరుగుతోంది. సాయంత్రం పూజారి వచ్చి మళ్ళీ కషాయం ఇప్పించాడు. ఈసారి ఏవో ఆయుర్వేదపు మాత్రల్ని కూడా మింగించాడు. రాత్రికి జ్వరం ఎక్కువయ్యింది. ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి. సీతాపతి పూజారితో నీరసంగా ఇలా అన్నాడు. ఖర్చులకి భయపడకండి. నా వేలి ఉంగరాలు 2 మీరు తీసుకోండి. ఒక ఇంగ్లీషు వైద్యుని పిలిపించండి. తెలుగు మందులు నాకు పడవు తాతగారు. ఎంత మాట అన్నావు నాయనా? ఈ మాత్రం దానికి మేం చెయ్యలేము. మేమేమైనా పరాయి వాళ్ళమా? రేపు ఉదయమే ఫస్ట్ క్లాస్ డాక్టర్ని తీసుకొస్తాను. ఆంజనేయులు సామాన్యుడు కాదు, గొప్ప హస్తవాసి ఉన్నవాడు. ఒక ఇంజెక్షన్ ఇచ్చాడా జ్వరం పిలక పుచ్చుకొని లాగినట్టు చర్రున దిగిపోతుంది. సీతాపతి తల ఊపి కళ్ళు మూసుకున్నాడు. చూడు నాయనా, నీతో మనసులో మాట చెప్పకపోవడం ఎందుకు? మా సుబ్బలక్ష్మి ఉంది చూడు, మహా ఉత్తమురాలు. దానికి పెళ్లి చేసే బాధ్యత నాదే కదా. పిల్లకి పెళ్లి చేసి పిల్లని అల్లుణ్ణి ఇంట్లో పెట్టుకొని వాళ్ళని చూసుకుంటూ రామకృష్ణ అంటూ కాలక్షేపం చేయడమే నా అభిమతం. నీకెవ్వరూ లేరు, సుఖంగా ఇక్కడే ఉండిపోవచ్చును. మా పిల్ల ఒళ్ళు దాచుకునే మనిషి కాదు. శ్రద్ధగా నిన్ను కనిపెట్టుకుని ఇంటి పనులన్నీ దివ్యంగా చూసుకుంటుంది. నెలకి 100 తక్కువ కాకుండా నీకు ట్యూషన్ల మీద జీతం వచ్చేట్టు చూసే పూచి నాది. 30 ఏళ్ళు పైగా ఈ పూజా పునస్కారాలు చేస్తూ నలుగురిలో ఓహో అనిపించుకున్నానే కానీ వేరు కాదు. మా అల్లుడు చదువుకున్నవాడు, పాఠాలు చెప్తాడు అంటే ఎగిరి గంతేసి వస్తారు. ఏమంటావ్? పిల్లదాని ఒంటి మీద 2 తులాల బంగారం ఉంది. కడుపున కన్న పిల్లలా చూసుకుంటున్నాం నాయనా. అంగీకారమేనా నీకు? ముసలాయన ఉండబట్టలేక తన అభిలాషను తెలియజేశాడు. సీతాపతి అంటే ఆయన జీవితాన్ని వేధించే ఒకే ఒక సమస్యకి పరిష్కారం దొరికి శాంతి సుఖాన్ని పొందగలడు. సీతాపతి చెప్పిందంతా విన్నాడో లేదో తెలీదు. జ్వర తీవ్రత, తలనొప్పి, మనసులో తెలియని కసి, దాని పక్కనే కొండంత దిగులు. ఇన్నింటితో మనస్సులో లేని ఒక దయనీయ స్థితిలో ఉన్నాడు. ముసలాయన ఏమంటావు నాయనా అని మళ్ళీ రెట్టించి అడగగానే తలూపాడు.
ఎందుకు ఊపాడో సీతాపతికి తెలియనే తెలీదు. కానీ పూజారి మొహంలో సంతోషపు వెలుతురు అలుముకుంది. సుబ్బలక్ష్మి వింటుండగా భార్యతో సీతాపతి అంగీకారాన్ని తెలిపాడు పూజారి. ఆవిడ సుబ్బలక్ష్మిని కౌగిలించుకొని బుగ్గలు పునికి దీవెనలు కురిపించింది. 3వ రోజు ఉదయం సీతాపతి ఇల్లు వదిలి 2 రోజులు పూర్తి అయ్యాయి. ఉత్సాహం లాంటి లేత ఎండ ఇళ్ల మీద, చెట్ల మీద, పొలాల మీద, సీతాపతి పడుకున్న కిటికీ అంచుల మీద సమబుద్ధితో ప్రసరించిన గ్రామం అంతా చైతన్య కోలాహలంలో మునిగి ఉన్న సుబ్బలక్ష్మి తల దువ్వుకుంటూ పాటలు పాడుకుంటున్న ఒక్క సీతాపతి మాత్రం ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయాడు. పైగా బరువుగా మూలిగాడు. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. అతనికి ఒంటి మీద ఎవరో కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెడుతున్నట్టు అనిపించింది. సుబ్బలక్ష్మి తీసుకొచ్చి ఇచ్చిన కాఫీ చేదుగా ఆలాహలంలా ఉంది. మరి కాసేపట్లోనే పూజారి ఇంగ్లీషు వైద్యుడు ఆంజనేయుల్ని తీసుకొచ్చాడు. చూడు నాయన, డాక్టర్ గారు వచ్చారు అన్నాడు పూజారి. సీతాపతి కళ్ళు తెరిచాడు. ఎదురుగా పంచకట్టు మీద రంగు చొక్కా, దానిమీద ఇంకో రంగు కోటు, చేతిలో స్టెథోస్కోపు, మరో చేతిలో మందుల సంచితో ఆంజనేయులు కనిపించాడు. గుబురుగా పెరిగిన కనుబొమ్మలు, లావాటి పెదవులు, సగం బట్టతల, సన్నంగా మనిషి, చాలా అసందర్భంగా వదులుగా ఉన్న అవయవాలు. సీతాపతి నీరు గారిపోయాడు. ఆంజనేయులు నవ్వుతూ, మీకే వైద్యం కావాలి అని అడిగాడు. ప్రశ్నార్థకంగా చూశాడు సీతాపతి. ఆంజనేయులు గారు, ఇంగ్లీష్ వైద్యం ఒక్కటే కాదు నాయనా, హోమియోపతి, ఆయుర్వేదం, యునానీలో కూడా సిద్ధహస్తులు. ఏమైనా ఇంగ్లీషు వైద్యానికే గిరాకీ ఇక్కడ. 4 ఏళ్లు పట్నంలో కాంపౌండర్గా ఉండి వైద్యంలోని మెలకువలన్నీ గ్రహించేశారు. మహా సూక్ష్మ బుద్ధి. గ్రామం అంతా వైద్యానికి వీరి మీదే ఆధారపడి ఉంది. 10-15 ఏళ్ల అనుభవం ఉంది. సీతాపతి నిస్పృహతో తల ఊపాడు. కాకినాడలో పెద్ద డాక్టర్లందరూ ఈ పాటికి తన పాదాల దగ్గర ఉండేవారు కదా అని లోపలే వాపోయాడు. ఆంజనేయులు భయం లేదని చెప్పి మాత్రలిచ్చి, తగ్గకపోతే ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వేళకి సీతాపతికి నీరసంగా, ఆకలిగా అనిపించింది. గుమ్మం అవతల సుబ్బలక్ష్మి కుంపటి అంటించి సీతాపతి తాగడానికి వేడినీళ్లు కాస్తోంది. అమ్మాయ్ అని పిలిచాడు. సుబ్బలక్ష్మి పవిట సవరించుకొని కాస్త దూరంగా నిలబడింది. నాకు ఆకలేస్తోంది అన్నాడు మెల్లగా. కాఫీ కాచి తీసుకురానా? వద్దు, నాకు తినేందుకు ఏమైనా కావాలి. అయ్య బాబోయ్, అన్నం తినకూడదు, లంకరం ఉండాలన్నాడు నాన్న. పోనీ అన్నం వద్దు, ఇంకేదైనా బతిమాలుతూ చూశాడు సీతాపతి. జంతికలున్నాయి, కాసింత తెచ్చిపెట్టు తటపటాయించింది సుబ్బలక్ష్మి. ఎవ్వరికి చెప్పొద్దు, ఏమైనా తింటే గాని నాకు జ్వరం తగ్గదు. సుబ్బలక్ష్మి చాటుగా 2 రోజుల క్రితం చేసి డబ్బాలో దాచిన జంతికల్ని భక్తియుతంగా సీతాపతి చేతిలో పెట్టింది. కరకర నమిలి గ్లాసుడు మంచినీళ్లు తాగి నిద్రపోయాడు సీతాపతి. పద్మ ఉంటే పండో బ్రెడ్ గాని ఇచ్చి ఉండేది. కానీ ఆ సదుపాయాలు ఇక్కడ వీళ్ళకి తెలియవు, అర్థం కావు అనుకున్నాడు సీతాపతి. సీతాపతికి మెలకువ వచ్చేసరికి చీకటి పడుతోంది. అతనికి తలపోటుగా, దిమ్ముగా ఉంది. ఒళ్ళు కాలిపోతోంది. అతనికి పరిసరాలు, పరిస్థితులు అన్నీ మసగ్గా ఉన్నాయి. ఆంజనేయులు వచ్చి జ్వరం చూసి 104 డిగ్రీలు ఉందనడం, ముసలాయన ఆతృతగా ఏవేవో అనడం, సుబ్బలక్ష్మి తడిగుడ్డ తల మీద వేయడం, ఇవన్నీ ఎక్కడో ఎవరినో గురించి జరుగుతున్నట్టుంది సీతాపతికి. రాత్రి సీతాపతి పక్కగానే తన పక్క వేయించుకున్నాడు ముసలాయన. సుబ్బలక్ష్మి తల ఆపి దిక్కున కూర్చొని తల రాస్తోంది. ముసలావిడ భయం భయంగా గుమ్మం అవతల కూర్చొనుంది. సీతాపతి అశాంతిగా నిద్రలోనే దొర్లుతున్నాడు, కలవరిస్తున్నాడు. పద్మ అంటున్నాడు, హత్యలంటున్నాడు. సందర్భం లేని ఆ మాటలకు అందరూ హడలిపోతున్నారు. సంధి లక్షణాలేమో అంది ముసలావిడ. ఆంజనేయులు గారిని పిలుచుకొస్తానంటూ ముసలాయన కంగారుగా వెళ్ళాడు. సుబ్బలక్ష్మి కను కొలుకుల్లో నీరు నిండింది. 5-6 ఏళ్ల నుండి తండ్రి తనకి వివాహ ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. ఇన్నేళ్లకి తన మొగుడంటూ ఒకడు దొరికే అదృష్టం కలిగి ఇంతలోనే వంచబట్టంలోని అవమానము, బాధ ఆమెను దహించి వేస్తున్నాయి.
మనసులో 1000 దేవుళ్లకు మొక్కుకుంది. ఆంజనేయులు వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళాడు. ముసలాయన మెలకువ వచ్చిన సీతాపతికి ధైర్యం చెప్పాడు. సీతాపతికి మళ్ళీ నిద్ర పట్టింది. నిద్రలో మళ్ళీ కలవరింతలు. తల పట్టుతున్న సుబ్బలక్ష్మికి తలగడ కింద డైరీ చేతికి తగిలింది. ఏదో పుస్తకం నాన్న అంటూ తండ్రికిచ్చింది. ముసలాయన కళ్ళజోడు సవరించుకొని డైరీ పేజీలు పరిశీలించాడు. దీపకాంతిలో వేగంగా మారుతున్న ఆయన ముఖ కవలికల్ని సుబ్బలక్ష్మి తల్లి తదేకంగా పరికిస్తున్నారు. ముసలాయన ముఖంలో భయం, ఆశ్చర్యం పెనవేసుకున్నాయి. ఏమేవ్, ఏది నా అంగవస్త్రం ఇలా పడేయ్ అన్నాడు తొందరగా. ఏం జరిగింది అంది ముసలావిడి కంగారుగా. 1 గంటకి కాకినాడ వెళ్లే బండి ఉంది, నేను వెళ్తున్నాను. ఇతగాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అవసరమైతే ఆంజనేయుల్ని పిలవండి. చెప్పులు తొడుక్కొని గుమ్మం వరకు వెళ్ళాడు పూజారి. ఇంత రాత్రివేళ ఈ ప్రయాణం ఏమిటి? అసలు ఏం జరిగిందంట? ఇతగాడికి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నట్టే కనబడుతున్నాయి. కలవారి కుటుంబంలోంచి వచ్చాడు. నేను ముందే అనుమానించాను. ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా పీకల మీదకొస్తుంది. ఏ క్రిమినల్ కేసో వచ్చి జైల్లో కూర్చుంటాం. పూజారి మళ్ళీ జాగ్రత్తగా సీతాపతిని సంరక్షిస్తూ ఉండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నోరు ఆవలించి చూస్తూ ఉండిపోయారు భార్య కూతురు. ఇల్లు వాకిలి అన్నాడే కానీ భార్య ఉందా లేదా అన్న సందేహంతో సతమతమవుతోంది సుబ్బలక్ష్మి. మర్నాడు మధ్యాహ్నం వేళకి సీతాపతి చుట్టూ కూర్చున్న ఆంజనేయులు, సుబ్బలక్ష్మి, ముసలావిడ తన గుమ్మం ముందు కారు చప్పుడు విని ఆతృతగా వచ్చారు. ఒక పెద్ద టాక్సీ ఆగి ఉంది గుమ్మంలో. పూజారి ముందుగా దిగాడు. వెనకాలే పద్మ తరువాత స్టెథోస్కోప్ చేత్తో పట్టుకున్న ఫ్యామిలీ డాక్టరు గుమాస్తా గోవిందయ్య దిగారు. గోవిందయ్య డ్రైవరు కలిసి 2-3 బుట్టల సామాను, హోల్డాలు వగైరాలు దింపారు. ఎలా ఉందాయనికి? ముసలావిని అడిగింది పద్మ. ఆ గొంతులో ఆతృత, వేదన యుగ యుగాల్ని దశ దిశల్ని చీల్చుకుపోగలదు. సీతాపతి గారి ధర్మపత్ని పద్మావతి దేవి గారు వీరు. అలా రాయిలా నిలబడ్డావే, లోపలికెళ్ళు అన్నాడు పూజారి భార్యతో. రండమ్మా రండి అంది అప్పటికి అర్థమై తేరుకున్న ముసలావిడ. మీ ఆయనకేం భయం లేదు, ఇంకా మీరే వచ్చారుగా. ఆంజనేయులు పెద్ద డాక్టర్ రావడం చూసి ఏ సందులోంచి ఏ నిమిషంలో జారిపోయాడో ఎవరికీ తెలీదు. సీతాపతి నీరసంగా కళ్ళెత్తి చూశాడు. ఫ్యామిలీ డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు. తన తల ఏదో పరిచితమైన మెత్తని తొడ మీద ఆనించి ఉండడం గ్రహించాడు. కళ్ళెత్తి పైకి చూశాడు. పద్మ నీరసించిన విదియ చంద్రుని రేఖలాగా, వడలిన రాలిన పువ్వు రేకులా తన తలనే నిమురుతోంది. ఆమె కన్నుల వెంబడి అంతటా బాష్ప స్రవంతి చెక్కిళ్ళని పవిటని తడిపేస్తోంది. సీతాపతి మొహంలో చటుక్కున ఏదో శాంతి కాంతివంతంగా అలుముకుంది. వచ్చావా పద్మ అన్నాడు మెల్లగా. వృద్ధమైన పద్మ కంఠం నుండి మాట రాలేదు. జవాబుగా తల ఊపింది. గోవిందయ్య బుట్టలు తెరిచి పళ్ళు, గ్లూకోజు, హార్లిక్సు, మందులు మొదలైన సరంజామాని గది అలమారాలో సర్దుతున్నాడు. మహా ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమె ఎంత బెంగపడిపోయిందో, ఎంతమందిని ఎన్ని దిక్కులకు పంపించిందో. ఓహోహో, ఎంత అందమైన భవంతి! నౌకర్లు, చాకర్లు, ఏం సిరి, ఏం సంపద! నిష్కారణంగా ఇల్లు వదిలి ఈ ఊరు రావడమేమిటి విడ్డూరం కాకపోతే? ఇంకో రోజు ఆలస్యమైతే ఆవిడ ప్రాణాలే వదిలేసును. రామరామ, ట్యూషన్లు చెప్పుకుంటానంటూ ఈయన దేవరించడమేమిటి? ముసలాయన మాటలోంచి మరో మాటలోకి, భావంలోంచి మరో భావంలోకి గంతులేస్తూ ఉత్సాహంగా చెబుతున్నాడు. వీరి సిరి సంపదలకి, పద్మ పతిభక్తికి ఆయన హృదయం గౌరవ పూజ్య భావాలతో నిండిపోయింది. సుబ్బలక్ష్మి ఎంతో నిరాశ చెందిన పద్మ అందాన్ని చూసి లోపల మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఇదంతా సినిమాల కలల వింతగా ఉంది ఆమెకు. డాక్టర్ గారు పరీక్ష పూర్తి చేసి ఇది మామూలు ఫ్లూ జ్వరమని, జ్వరం కన్నా మానసిక ఆందోళన వల్ల ఎక్కువగా సీతాపతి బాధపడుతున్నాడని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాడు. పద్మ నిట్టూర్చింది. డాక్టర్ గారు ఈయన్ని కదిపి మన ఊరు తీసుకెళ్ళొచ్చునా ఇంత జ్వరంలో? డాక్టర్ నవ్వాడు. నువ్వు వచ్చాక ఇంకా జ్వరం ఎందుకుంటుందమ్మా, చల్లబడగానే సాయంత్రం బయలుదేరదాం అన్నాడు. ఎంత మాట ఎంత మాట!
ఈ పేదవాడి ఇంటికి రానే వచ్చారు. ఒక పూట ఆతిథ్యం స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేసి అర్ధోక్తిలో ఆపాడు పూజారి. గోవిందయ్య కలిపిచ్చిన హార్లిక్స్ తాగి పద్మ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాడు సీతాపతి. గదిలో ఎవ్వరూ లేరు. పద్మ మెల్లగా విసురుతూ కూర్చుంది. కాసేపటికి సీతాపతికి మెలకువ వచ్చింది. దీర్ఘంగా ప్రేమగా చూశాడు పద్మ వైపు. ఎందుకిలా చేశారు మీరు? గద్గదికంగా అడిగింది పద్మ. సీతాపతి ఏం జవాబు ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇలా చేయరు కదా? సీతాపతి చెయ్యనని తల ఊపాడు. డాక్టరు సుబ్బలక్ష్మి గదిలోకొచ్చారు. సుబ్బలక్ష్మి చేతిలో పళ్ళెంలో పళ్ళు పలహారాలు ఉన్నాయి. అమ్మాయి, నువ్వు ఈ 4 రోజులు నిరాహార దీక్షతో ఉన్నావు. నీ భర్త కన్నా నువ్వు నీరసంగా ఉన్నావు. కాస్త పలహారం తీసుకొని పాలు పుచ్చుకో అన్నాడు డాక్టర్. పద్మ డాక్టర్ ఆదేశాన్ని పాటించింది. ఈలోగా సీతాపతి తలగడ కింద ఉన్న డైరీ తీశాడు. మెల్లగా ఇలా రాశాడు. పద్మ దేవత. ఏం రాస్తున్నాడా అని కొంచెం వంగి చూసిన పద్మ తృప్తిగా నవ్వింది. ఎందుకో తెలియని సుబ్బలక్ష్మి నవ్వింది. డాక్టరు నవ్వాడు. సాయంత్రం భర్తతో వెళ్లబోయే ముందు పద్మావతి పూజారి కుటుంబానికి తన కృతజ్ఞతను తెలియపరిచింది. పూజారి వల్ల కథ అంతా ఆమె ముందే విని ఉంది. సమయానికి అర్చక మహాశయుడు తోడుగా లేనట్లయితే సీతాపతి ఏమై ఉండేవాడో ఊహించడానికి కూడా ఆమె భయపడింది. పూజారి భార్యకి నమస్కరించి, సుబ్బలక్ష్మి బుగ్గలు పట్టుకుని, నీకు మంచి మొగుడు రావాలని ఆశీర్వదిస్తున్నాను. నా భర్త లాంటి వాడిని కట్టుకున్నా సుఖపడేదేమీ ఉండదు. రాత్రి పగలు ఆయనకి ఎంతో సేవ చేశావు. లక్ష్మి, నీ మంచితనం నీకు సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది. నీ పెళ్లికి రాగలనో లేదో ఇప్పుడే నీకు నా కానుక ఇచ్చేస్తాను. నీ అక్కని, ఆమె ప్రేమని మర్చిపోకమ్మా అంటూ మెడలోంచి 2 పేటల గొలుసు తీసి సుబ్బలక్ష్మి మెడలో వేసింది. పూజారి ఏదో అనబోయాడు. ముసలమ్మ ఏదో అనబోయింది. సుబ్బలక్ష్మి సిగ్గుగా తికమకగా చూసింది. కాని ఏమీ వినకుండా పద్మ చరాలున కారులో కూర్చోవడము, బుర్రున కారు కదలడము జరిగింది. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండి.